అబద్ధాలు చెప్పొద్దు ప్రవీణ్. నువ్వు నాతో అబద్ధాలు చెప్పలేవని నాకు తెలుసు. నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వు అబద్ధం చెప్తున్నావని. వదిన, ఇదంతా నా కోసం చేయలేదు, మీకోసం చేశాను, అభి కోసం చేశాను. నీకేమైనా మతిపోయిందా ప్రవీణ్? సరే, నాకైతే నువ్వు మొత్తం వివరంగా చెప్పావు, కానీ ఆయనకేమని చెప్తావు నువ్వు? ఇప్పుడు ఆయన దృష్టిలో నువ్వు దిగజారిపోయావు కదా. వదిన, నేను కోరుకున్నది అదే. నేను అభి ముందు ఒక బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ అవడం, ఒక చెడ్డవాళ్లాగా, నీచుళ్లాగా, విలన్ టైప్ బాయ్ ఫ్రెండ్ లాగా, తన గర్ల్ ఫ్రెండ్ ని వదిలేసి ప్రతి ఒక్క ఆడపిల్ల మీద కన్నేసే చెడ్డవాళ్లాగా. వదిన, నేను ఎంత చెడ్డవాడుగా అవుతానో మీరు అంత ఇన్నోసెంట్ గా కనిపిస్తారు. ఎంతో ఇన్నోసెంట్ అమ్మాయి అని మీరు నాలాంటి నీచుడైన వ్యక్తి చేతిలో చిక్కుకున్నట్టు. దీనివల్ల మీకు అభి సింపతి దొరుకుతుంది, అలాగే వాడి ప్రేమ కూడా. అంటే ఇదంతా నువ్వు వేసిన ప్లానే అన్నమాట. ఇదంతా చేసి నువ్వు నన్ను ఆయన్ని ఒకటి చేయాలనుకుంటున్నావా ప్రవీణ్? ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు? ప్రవీణ్, నీకేమైనా అయితే అప్పుడు నేనేం చేయాలి? అయితే అవ్వని వదిన. వదిన, బుల్బుల్ చనిపోయిన తర్వాత నాకు బతకడానికి వేరే కారణం ఏమీ లేదు, తనకి చేసిన ప్రామిస్ తప్ప. ఏ ప్రామిస్ అయితే నేను బుల్బుల్కి చేశానో, నేను ఆ ప్రామిస్ ని పూర్తి చేస్తే చాలు. అభిని మిమ్మల్ని కలిపితే చాలు. అప్పుడు బుల్బుల్ అక్కడ సంతోషంగా ఉంటుంది, ఇక్కడ మీరు. వదిన, నేను జీవితాంతం బుల్బుల్తో కలిసి ఉండలేకపోయాను, కానీ తన జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఇక కేవలం ఇదొక్కటే పద్ధతి తనని ప్రేమించడానికి. తనకి చేసిన ప్రామిస్ ని పూర్తి చేయటం, మీ ఇద్దరిని ఒకటిగా కలపడం. అప్పుడే అనిపిస్తుంది మేము ఒకటయ్యామని. మిమ్మల్ని అభితో కలపడానికి నేను ఒక అబద్ధం చెప్పాను, మన ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తుందని. ఇప్పుడు ఆ అబద్ధం కారణంగా మీ ఇద్దరి మధ్య వచ్చిన దూరాన్ని తొలగించాల్సింది కూడా నేనే. సో ఇంకో అబద్ధం చెప్పాను, నేను అమ్మాయిని ఏడిపించానని. వదిన, అలా చేయడం వల్ల అభి మనసులో మీ మీద ఫీలింగ్స్ కలుగుతాయి. వాడికి అనిపిస్తుంది మీ పట్ల చాలా అన్యాయం జరిగిందని. తను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. తను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడనుకోండి, కానీ ఇప్పుడు తనకి ప్రేమించడానికి ఒక కారణం దొరికింది. నువ్వు పిచ్చివాడివి, ఒట్టి పిచ్చివాడివి. నా ప్రేమ కోసం నువ్వు ఇంత త్యాగం చేశావా? వదిన, నేను మీ ప్రేమకి ఎంతో గౌరవం ఇస్తాను, అలాగే బుల్బుల్ కూడా ఇచ్చేది. బుల్బుల్ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఇక తను చనిపోయిన తర్వాత మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. నేను తన కోసం ఏదైతే చేసేవాణ్ణో అది ఇప్పుడు నా వదిన కోసం చేస్తాను. ఇక ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళి అభి దగ్గర ఉండండి. మీరు నా గురించి వదిలేయండి. నా ప్రవర్తన వల్ల వాడి మీద పడ్డ ఎఫెక్ట్ మీద దృష్టి పెట్టండి చాలు. మీరిద్దరూ ఒకటయ్యారంటే నాకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఇంకెవరూ లేరు. నేను వెళ్ళింది ప్రజ్ఞ గర్వం అణచడానికి, కానీ నా శాండల్ తెగొట్టుకుని వచ్చాను. గుజ్జుమండ ఎలా తెగిపోయిందో, మళ్ళీ అతుక్కుంటుందో లేదో. స్టాప్ ఇట్. తను వచ్చినప్పటి నుంచి నీ శాండల్ చూసుకుని ఏడుస్తూనే ఉన్నావు. నా ఫేవరెట్ శాండల్ ఆలియా. తను కాసేపు నోరు మూసుకుంటావా? అరే, కాస్త ఆలోచించి నువ్వు. నన్ను అసలు ఈ ప్రవీణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అతని వైట్లో ఏ ప్లాన్ ఉందో? ఎందుకు చేస్తున్నాడంటే అలాంటి వాడైతే అలాగే చేస్తాడుగా. తను అలాంటి వాడు కాదు. తన గురించి నాకు చాలా బాగా తెలుసు. బుల్బుల్ ని ఎంతగా ప్రేమించాడంటే తన కోసం ప్రవీణ్ నన్నే రిజెక్ట్ చేశాడు. ఆయన నువ్వేమనుకుంటున్నావు ప్రజ్ఞని ప్రేమిస్తున్నాడనా? ప్రజ్ఞని ఏం ప్రేమించాడు తను? ఒకవేళ ప్రేమిస్తుంటే ప్రజ్ఞ అన్నయ్యతో డాన్స్ చేయడం చూడలేకపోయేవాడు. ఇక డాన్స్ కూడా ఎలా చేస్తారో తెలుసా? ఏదో రొమాంటిక్ ఫిల్మ్ లో డ్రీమ్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా చేస్తారు, హీరో హీరోయిన్స్ డాన్స్ చేస్తున్నట్టు. ఆలియా, ఐఎమ్ షూర్ ఒకవేళ అలాంటి కాంపిటీషన్ జరిగినా కూడా వాళ్ళిద్దరే గెలుస్తారు. నేను అసలు చూడలేకపోయాను ఆలియా, కానీ ఆ ప్రవీణ్ అక్కడ చప్పట్లు కొడుతున్నాడు. ఎవరి పట్లైనా కేర్ తీసుకోవడం, వాళ్ళని కష్టాల్లోంచి కాపాడటం, వాళ్ళ శత్రువుల నుంచి వాళ్ళని కాపాడటం ప్రేమైతే, అవును, ప్రేమ సంబంధం ఉంది. ఒక టైంలో అయితే నాకు అనిపించింది ఆ ప్రజ్ఞని జుట్టు పట్టుకుని పబ్లో నుంచి బయటికి గంటేయాలని. జస్ట్ బి క్వైట్. ఐ థింక్ నాకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో. ఐ మీన్, ప్రతి లింక్ వేరే లింక్ తోటి కలుస్తున్న తను ఇది ఈ ప్రవీణ్ ఇవి బై ఛాన్స్ చేయలేదు. అతను ఎఫ్ఐఆర్ ని యాక్సెప్ట్ చేయగానే మనం అనుకున్నాం తను ఎమోషనల్ ఫూల్ అయ్యాడని, కానీ యాక్చువల్లీ తను ఎమోషనల్ ఫూల్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ తను మనల్ని ఫూల్స్ చేశాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే తను అది ప్రవీణ్ ప్రజ్ఞతో తనకి అబద్ధపు రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేశాడు కదా, అది పొరపాటుగా కాదు, పైగా అది బై ఛాన్స్ చేసింది కాదు. అతను చాలా తెలివిగా ఆలోచించిదంతా చేశాడు. అసలు ఇదంతా తను ఎందుకోసం చేశాడంటే అన్నయ్య తనకి ప్రజ్ఞకి ఉన్న రిలేషన్షిప్ చూసి జెలస్ ఫీల్ అవ్వాలని. అందుకే అప్పుడు అలా చేశాడు. ఆ తర్వాత అతను ఇప్పుడు ఆ పబ్ లో డ్రామా ఆడాడు కదా, మాస్ స్టేషన్ ది,
దాని వెనక కూడా అతని మోటివ్ ఉంది. ఆ మోటివ్ ఏంటంటే ఇప్పుడు అన్నయ్య కనిపిస్తుంది ప్రజ్ఞ ఒక చాలా చెడ్డ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉందని. ప్రవీణ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ బాయ్ ఫ్రెండ్. ఇక అన్నయ్యకి ఇదంతా తెలిసిపోయినప్పుడు అప్పుడు అన్నయ్య ప్రజ్ఞని ఒంటరిగా వదిలిపెట్టడు. ప్రవీణ్ కి అది బాగా తెలుసు. ఆ అన్నయ్య ఆ ప్రజ్ఞని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. యూ మీన్ టు సే ప్రవీణ్ ఇదంతా అభిని ప్రజ్ఞని కలపడానికి చేసుంటాడా? నీకింకా వేరే ఏదైనా రీజన్ కనిపిస్తుందా మరి? నో, ఐ మీన్ ఎవరు ఎవరినైనా కలపొచ్చు కానీ కలపడం కోసం వాళ్ళు జైలుకి వెళ్తారా అని. అది కూడా ఎవరికి తెలుసు దీర్ఘకాల శిక్ష పడితేనో. స్వీట్ హార్ట్, నీకు ప్రవీణ్ గురించి పూర్తిగా తెలీదు. గాడ్, అసలు యాక్చువల్లీ అతను అన్నయ్యకి లక్ష్మణుడిలా ఉంటాడు. యూనో ఎలా అంటే రాముడి కోసం లక్ష్మణుడు ఏదైనా చేయగలుగుతాడు కదా. అప్పుడు మ్యాటర్ ప్రజ్ఞత అయ్యిందనుకో, అప్పుడు లక్ష్మణుడి నుంచి ఆంజనేయుడుగా మారిపోతాడు తన సీతమ్మ తల్లి కోసం. నువ్వేం చెప్తున్నావు? లక్ష్మణుడు, ఆంజనేయుడు, రాముడు. అన్నయ్య శ్రీరాముడు. ఇక ఆ ప్రవీణ్ అన్నయ్యకి లక్ష్మణుడు కమ్ ఆంజనేయుడు. ఇక ఎలా అంటే ఆంజనేయుడు సీతమ్మని కాపాడడం కోసం లంకకు వెళ్లాడు కదా, అలాగే ఆ ప్రవీణ్ సీత కోసం హనుమంతుడిలాగా లంకకు వెళ్లి సీతని తిరిగి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే అతను అన్నయ్యని ప్రజ్ఞాని కలపాలనుకుంటున్నాడు. దానికోసం అతను ఏదైనా చేస్తాడు. ఓ, ఐ సీ. ఎగ్జాక్ట్లీ. కానీ ఇదంతా అర్థం చేసుకోవడంలో చాలా లేట్ చేసేస్తాం మనం. ఆ ప్రవీణ్ చాలా ముందుకు వెళ్ళిపోయాడు. యూ మీన్ టు సే ప్రవీణ్ తన ప్లాన్ లో సక్సెస్ అయి ఉంటాడు. ఆల్మోస్ట్. అందుకే అన్నయ్య ప్రజ్ఞ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మనకి తెలియడం లేదు. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఎత్తదు. నాకు పిచ్చ కోపంగా ఉంది. ఇలా అనాలనుంది వాళ్ళ కార్ టైర్ పంచర్ అయిపోయి రాత్రంతా అడవిలో చిక్కుకుపోవాలని. అరే ఏదైనా కోరుకుంటే కాస్త మంచిది కోరుకో. నీ బుర్ర పనిచేదా? ఎవరైనా ఏకాంతంగా ఏదైనా అడవిలో తిరిగారంటే అప్పుడు తెల్లారేసరికి పెళ్లి చేసుకుని బయటపడతారు. ప్రవీణ్ నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నాడు. ఇంత రిస్క్ ఒక సొంత తమ్ముడు కూడా అక్క కోసం చెయ్యడేమో. దేవుడా, ప్రతి అక్కకి ప్రవీణ్ లాంటి తమ్ముడినివ్వు. పాపం ఫుగ్గి ప్రవీణ్ గురించి చాలా బాధపడుతుంది. కానీ ఆ ఈడేటి ప్రవీణ్ ఈ అమ్మాయి గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇక ఈ అమ్మాయి వాడి ప్రవర్తన చూసిన తర్వాత కూడా వాడి గురించి ఇంతగా ఆలోచిస్తుంది. కానీ నేను తన మూడ్ సరి చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? మిమ్మల్ని ఏం వెతుకుతున్నారు? ఇప్పుడు ఇక్కడే ఉండాలి. ఎవరుండాలి ఇక్కడ? నా కారు. మీరేం వెతుకుతున్నారు? కార్నా లేక కార్ బొమ్మనా? ఇలా వెతుకుతున్నారంటే బైక్ కింద కార్ కింద ఉంటుందా మీ కారు? ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడే కదా వెతకాలి. కానీ ఎవరైనా దొంగిలించారేమో. రైట్, కారును ఎవరో దొంగతనం చేశారు. కారు, నీకు పిచ్చి పెట్టిందా? రాత్రి 12 గంటలకి ఎవరు దొంగిలిస్తారు? దొంగిలించారంట. అలా ఎలా దొంగిలిస్తారు? అది నిజమే, కానీ అయినా కూడా. ఏంటి కానీ అయినా? అరే బ్రెయిన్ యూజ్ చేయడం ఆపేసి కళ్ళని యూజ్ చేయి. చూడు కారు ఎక్కడుందో ఏంటో. మీరు గుర్తు చేసుకోండి, మీ కార్ ఇక్కడే పార్క్ చేశారా? అంటే చీకట్లో అప్పుడప్పుడు సరిగ్గా గమనించం కదా. మీరు రిమోట్ కీతో ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఉందంటే అప్పుడు సౌండ్ వస్తుంది కదా. మళ్ళీ కాకులు అరుపులు వస్తున్నాయి. పుట్టు ఆగిపోయింది. అంటే ఇప్పుడు కారు ఎగిరిపోయిందా? మీరు ఎలా మాట్లాడుతున్నారంటే కారుకి రెక్కలు వచ్చి ఎగిరిపోయింది అన్నట్టు. లేకపోతే ఇంకేంటి? ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఉన్న కారు ఎక్కడికి వెళ్తుంది చెప్పు. ఒక్కోసారి మనం ఏదైతే జరగదనుకుంటామో అదే జరుగుతుంది. అంటే ఏంటి? అంటే మీరు అనుకుంటున్నారుగా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటే కారు దొంగిలించబడదు అని. కానీ ఒకవేళ అలా జరుగుంటే? పోలీస్ స్టేషన్ ముందున్న కారు దొంగతనం అవుతుందా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఇప్పుడు ఒక పిల్లాడు వెళ్లి సింహం గుహలో నుంచి సింహం ఆహారాన్ని దొంగిలించినట్టుగా. పోలీస్ స్టేషన్ బయట ఉన్న కారు దొంగతనమా? అందులోను ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లో దొంగతనమా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కానిస్టేబుల్ వచ్చారు, వెళ్ళి ఆయన అడుగుదాం. కానిస్టేబుల్ గారు, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒక మాట అడగాలి. అరే అభి, ది రాక్ స్టార్, మీరు నా ముందు నిలబడి ఉన్నారా?
ఏమైంది? మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు ఎందుకు? చెక్ చేసుకుంటున్నాను నేనేమైనా కలగంటున్నానా అని. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది మీరే అభి సార్ అని. నమ్మకం కుదిరిందిగా, అయితే ఇప్పుడు నాదొక ఎంక్వైరీ కూడా సాల్వ్ చేయండి. సార్, ఎంక్వైరీ కౌంటర్ లోపలుంది, కానీ మీ ఎంక్వైరీ నేను సాల్వ్ చేయగలను. కానీ అందుకోసం మీరు నాతో ఒక సెల్ఫీ ఫోటో దిగాలి. ఎందుకంటే నేను నా వైఫ్ కి చూపిస్తాను. తను చూస్తే నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, రండి మేడం, మీరు కూడా రండి. కొంచెం స్మైల్ ఇవ్వండి సార్. అయిపోయింది సెల్ఫీ. ఆహా. ఇక ఎంక్వైరీ సాల్వ్ చేస్తారా? చెప్పండి. కొద్దిసేపటి ముందు నేను నా కార్ని ఇక్కడ పార్క్ చేశాను. నేను తిరిగి వచ్చి చూసేసరికి నా కార్ ఇక్కడ లేదు. సో పోలీస్ స్టేషన్ బయట ఉన్న కార్ని లేపుకెళ్తారా ఎవరైనా? నేనేమన్నా జోక్ వేశానా? ఎందుకు నవ్వుతున్నావు? సార్, లేపుకెళ్ళటం కాదు, మాయమైపోతాయి. మాయమైపోవడం ఏంటి? మాయమైపోవడం అంటే దొంగిలించబడటం. 2 వారాల క్రితం మా పోలీస్ జీప్ కూడా బయటుంటే దొంగిలించారు. ఇప్పటిదాకా దొరకలేదు. మీరిద్దరికి అంత ఆశ్చర్యం ఎందుకు? ఇది రొటీన్ గా జరిగేదే. కానీ నాదైతే ఫస్ట్ టైం కదా. ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళండి, రిపోర్ట్ రాయించండి లోపల. నా కార్ దొరుకుతుంది కదా? మా జీపే ఇప్పటిదాకా దొరకలేదు. మీ కారు దొరుకుద్దా? కంప్లైంట్ అయితే ఫైల్ చేయించండి, రిపోర్ట్ రాయించండి. పోలీస్ స్టేషన్ దగ్గరే దొంగతనం అలా కూడా జరుగుతుందా? అదే కదా పెద్ద జోక్. స్టేషన్ ముందున్న పోలీసుల సొంత జీప్ దొంగతనం అయింది. పైగా కానిస్టేబుల్ అంటున్నాడు అతని సైకిల్ ని కూడా దొంగతనం చేశారు అని. ఇంకా ఆ కానిస్టేబుల్ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు ఏ సైకిల్ బెల్ వినిపించినా అతనికి అతని సైకిల్ బెల్లే మోగినట్టు అనిపిస్తుందంట. నేనేమనుకున్నానంటే, ఏ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ దొంగతనాల క్రైమ్ తక్కువగా ఉంటుందని. ఇక్కడ మొత్తం రివర్స్ లో ఉంది. మీరు ఇది ఆలోచించండి. మన వస్తువులు దొంగతనం అయితే కనీసం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రాయించొచ్చు. కానీ వాళ్ళ వస్తువులు దొంగతనం అయితే ఎక్కడ రిపోర్ట్ రాయిస్తారు? మీ దగ్గర. సరే అదే ఇది ఆలోచించు. సైకిల్ జోక్ అయితే ఓకే, ఒకవేళ గన్స్ దొంగతనం అయితే? ఆ గన్ గురించి వదిలిపెట్టండి, ఇది ఆలోచించండి. వాళ్ళు లోకప్ తాళాలు ఎక్కడ పెడతారు? అవెందుకు? అరే, మనం లోకప్ తాళాలను దొంగిలిస్తే ప్రవీణ్ ఈ రోజు రాత్రికే విడిపించొచ్చు. వా 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 వా. ఒకవేళ అలా చేసామంటే మన ఇద్దరం లోపల, ప్రవీణ్ బయట. అయినా నువ్వెప్పుడు వినలేదా చట్టం చేతులు చాలా పొడవుగా ఉంటాయని? అంత పెద్దగా ఉంటే ఏం చేస్తారంటావు? ఏమైంది? మీరెందుకు అలా చూస్తున్నారు? ఎప్పుడు ఇదే విధంగా. ఏంటి ఇదే విధంగా? ఇదే విధంగా నేను నిన్ను ఎప్పుడు సంతోషంగా ఇంకా నవ్వుతుండడం చూడాలనుకుంటున్నాను. నీ కళ్ళలో కన్నీళ్లు, ఇంకా నిన్ను బాధగా చూడడం నాకు అస్సలు బాగుండదు. ఇదే కోరుకుంటున్నాను, నీ జీవితంలో ఎప్పుడూ సంతోషాలు నిండి ఉండాలని. అలాగే ఆ సంతోషాలు పంచుకునే ఆత్మీయులు ఎవరైనా ఉండాలి. అరే, ఎంతో కష్టపడి తన్ని నవ్వించాను. తను మళ్ళీ అదే సాడ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పాలి? నా జీవితంలోని ప్రతి సంతోషం, ప్రతి చిరునవ్వు మీతోనే ఉందని మీరు పక్కనున్నారంటే నేను నవ్వుతాను. మీ గురించి ఆలోచిస్తుంటే సంతోషంగా ఉంటాను. నాకెలాంటి దిగులు ఉండదు. దిగులుగా అప్పుడు ఉంటుంది నేను మీకు దూరంగా ఉన్నప్పుడు. అప్పుడు అశాంతిగా ఉంటుంది. మీరు పక్కనుంటే అప్పుడు నాకు ప్రపంచం అంతా నాతో ఉన్నట్టే. ఏమైంది? ఏమైంది? పడుతుంది. ఏంటది? వర్షం. తెలుసా, ఆన్ సీజన్ లో వచ్చే వర్షంలో మనుషులకి
రోగాలు వస్తాయి, పరిగెత్తు. అరే అటు కాదు, ఇటువైపు ఇటువైపు రండి, ఇటు రండి. అయ్యో అటు వెళ్తున్నారేంటి? ఇటువైపు అదే రండి, ఉందిగా. ఇటువైపు రండి, అక్కడ ఉంటే తడిచిపోతారు. ఇటువైపు రండి, ఇటు. అక్కడ తలుపు ఉంది చూడండి. లోపలికి రండి, ఇటువైపు. ఏంటి ఇలా ప్రవర్తించాను నేను? నేను ఎలా మర్చిపోయాను అసలు ప్రజ్ఞ ప్రవీణ్ గర్ల్ ఫ్రెండ్ అని? నాకు అసలు ఏమైంది? నన్ను నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాను? ఈయన దృష్టిలో నేను ఈయనకి ఫ్రెండ్ మాత్రమే, వట్టి ఫ్రెండ్. ఈయన ఎంత గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆహా, అన్ సీజన్లో రైన్, ఎంత అందమైన వాతావరణం ఇది. కానీ నా లైఫ్ ఎలా అయిపోయిందో చూడండి. చేతిలో మందు ఉంది, మంచింగ్ ఉంది, కానీ మగువే లేదు. ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు తనతో కలిసి క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి. తను ఉన్నప్పుడు లైఫ్ ఏముంది? కానీ తను ఎప్పుడైతే నన్ను వదిలేసి అభి దగ్గరికి వెళ్ళిపోయిందో లైఫ్లో కేవలం మందే మిగిలింది. ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ పక్కన ఉన్నదెవరు? అభి? అభి అండ్ ప్రజ్ఞనా? వీళ్ళు ఇంత రాత్రిపూట ఎక్కడేం చేస్తున్నారు? ఈ అభి కోసమైనా తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసి తన భార్యతో కలిసి తిరుగుతున్నాడు. ఫుల్ ఆఫ్ మస్తీ. ఓకే, ఈ హాట్ న్యూస్తో తన్నుని కొంచెం వేడెక్కిస్తాను. ఈ క్లైమేట్ పరిస్థితి తనకు కూడా చెప్తాం పాపం. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళుంటారో అర్థం కావడం లేదు. ఇంత రాత్రి ఇప్పుడు బెయిల్ కూడా ఎవరు? నేను చెప్తున్నాను కదా, ఇదంతా ప్రజ్ఞ ప్లానే. తనకి చిన్న అవకాశం ఇస్తే చాలు ఏదో ఒక విధంగా అనేతో టైం స్పెండ్ చేస్తుంది. ఇద్దరు ఎక్కడో టైం పాస్ చేస్తూ ఉంటుంటారు. ఈ ప్రవీణ్ ఎలా ఆలోచించాడో మొత్తం అంతా సరిగ్గా అలాగే జరుగుతోంది. అందుకే అతను ఈ మొత్తం ప్లాన్ రచించాడు. అసలు అతనికి ఇష్టం లేదు నీకు హనీకి పెళ్లి జరగడం. అసలు నన్ను అడిగి తను అన్బిలీవబుల్. ఇక్కడ నేను తన పెళ్లి గురించి టెన్షన్ పడుతుంటే ఈ మేడం ఇక్కడ గురకబెట్టి నిద్రపోతుంది. లాగుబిట్టి గట్టిగా ఒక స్లాబ్ కొట్టాలనుంది. ఆయన కొట్టినా ఏ లాభం? మేలుకుందంటే నా బుర్ర తినేస్తుంది నసిపెట్టి. సో నువ్వు నిద్రపోవడమే బెటా. ఆలియా, ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో. అలా నిద్రపోతూనే కలలు కంటావా, లేక కాస్త మేలుకొని వాటిని నెరవేర్చుకునేదేమైనా ఉందా? నిఖిల్ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే మాట్లాడు, లేదంటే నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది డార్లింగ్, అందుకే ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను. నీ నిద్ర మొత్తం ఎగిరిపోతుంది.
ఐ నో ఎప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్తావు. ఎప్పుడైనా గుడ్ న్యూస్ చెప్పావా నువ్వు? హలో, నేను నీకు గుడ్ న్యూస్ ఇచ్చాను, కానీ నువ్వే దాన్ని ఎప్పుడో అభి కంటకట్టావు. చెప్పు, నీ కడుపులో పెరిగిన వాడు నా బిడ్డ. షట్ అప్ నిఖిల్, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఫోన్ పెట్టడం కోసం అది ఫోన్ చేసింది. నీకు తెలుసా ఇప్పుడు నీ కాబోయే భర్త ఎవరితో ఉన్నాడో? తెలుసు నాకు. ప్రజ్ఞతో పాటు ఉన్నాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ప్రవీణ్ ని విడిపించడానికి వెళ్లారు. స్టేషన్ ఏ స్టేషన్ లో? అతను ప్రజ్ఞతో పాటు ఇక్కడే ఈ నిర్మానుష్యమైన రోడ్డు మీద ఉన్నాడు. మూన్ వాక్ చేస్తున్నారు వీళ్ళు. సడన్ గా వర్షం పడేసరికి వెళ్లి ఒక గుడిసెలో నిలబడి ఈ టైంలో ఒక రొమాంటిక్ డేట్ జరుపుకుంటున్నారు. ఏంటి? నమ్మకం లేకపోతే ఫోటో తీసి పంపిస్తాను, కానీ ఫోటో చూసిన తర్వాత నీ పరిస్థితి ఎలా అవుతుందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా. ఎనఫ్ నిఖిల్, నాకు ముందు ఇది చెప్పు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? ఇంకా నువ్వెక్కడున్నావు? తను చూడు, నేను నా డైలీ రొటీన్ చేస్తున్నాను. ఇక వాళ్ళని ఫాలో చేస్తూ చేస్తూ నేను నిర్మానుష్యమైన రోడ్డు నుంచి మా ఇంటి వైపుకి వెళ్తున్నాను. అప్పుడు వీళ్ళిద్దరిని ఇక్కడ నవ్వుకోవడం చూశాను. ఇక వీళ్ళిద్దరి ముఖాలు చూస్తుంటే అస్సలు అనిపించట్లేదు వీళ్ళ లైఫ్ లో ప్రాబ్లం ఉంది అని. అవి అయితే బహుశా మర్చిపోయి ఉంటాడు అతనికి పెళ్లి కాబోతుందని. అలాగే ప్రజ్ఞ కూడా ప్రవీణ్ ప్రేమను కూడా మర్చిపోయి ఉంటుంది. ఓకే, నా పని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇక న్యూస్ మంచిదో లేక చెడ్డదో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్. ఇద్దరు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆలియా కరెక్ట్ గానే చెప్పింది. నేను అసలు అలా కోరుకుని ఉండాల్సింది కాదు.